ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ అన్నాడు. అంటే ఈ బీసీకి ప్యారలల్గా డిఈ ఉంది. ఇంటర్సెక్ట్ ఏబి ఎట్ డి, ఏబిని డి వద్ద, అండ్ ఏసీ ఎట్ ఈ, ఏసీని ఈ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏడి ఇస్టు బీడీ అనేది 2:3 ఇచ్చాడు. అంటే ఏ అనేది 2 పార్ట్స్ అయితే బీడీ అనేది 3 పార్ట్స్ అనమాట. ఇక్కడ మనకి ఈ డిఈ అనేది ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఏంటి? ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రెపీజియం. ఈ ట్రెపీజియం ఏరియా అనేది 63 ఇచ్చాడు. ఇదిగోండి, బీడిఈసి ట్రెపీజియం ఏరియా 63. అయితే మనకి ఏడిఈ ఏరియా ఎంత సరిగా అంటే ఇది ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆధారంగా, అంటే థియర్స్ థియరం ఆధారంగా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ బీసీకి ప్యారలల్గా ఒక లైన్ ఉంది అంటే అది ఖచ్చితంగా అప్పుడు ఆ లైన్ అనేది ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కింద డివైడ్ అవుతుంది. ఇది ఏడిఈ అనేది స్మాల్ ట్రయాంగిల్, ఏబిసి అనేది బిగ్ ట్రయాంగిల్. ఈ రెండు కూడా ఎలా ఉంటాయంట? మనకి సిమిలర్గా ఉంటాయి. సిమిలర్గా అంటే ఇది ఈ రేషియో అనేది ఎలా ఉంటుందంటే ఏరియా రేషియో అనేది ఇది ఎక్స్ అనుకుందాం. దీని ఏరియా ఏమవుతుంది? ఏబిసి త్రిభుజం యొక్క ఏరియా, ట్రయాంగిల్ యొక్క ఏరియా x + 63 అవుతుంది. అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అయినట్టయితే వీటి ఏరియా రేషియో అనేది సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఇది ఏడి, ఇది 2 యూనిట్స్, ఇదేమో ఎంత అవుతుంది? టోటల్గా ఏ నుంచి బీకి 2 + 3 5 యూనిట్స్. వీటి యొక్క స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ రేషియోకి ఈక్వల్గా అవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా చూడండి, ఇదేంటిది? ఏడి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 బై బీసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. దట్ ఈక్వల్ ఏంటి? ఏడిఈ ఏరియా ఏమనుకున్నాం? ఎక్స్ బై ఏబిసి ఏరియా ఏమైంది? ఈ రెండు యాడ్ చేయాలి, x + 63. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 4x + 4 3 12 1 4 6 24 + 1 25 దట్ ఈక్వల్ టు 25x. ఇప్పుడు ఈ 4x ఇటే వచ్చింది అనుకోండి, 21x = 252 అవుతుంది. x = 21 టేబుల్లో కట్ చేసినట్టయితే 21 1 = 21, ఇంకా 4 2 మిగిలింది, 21 2 = 42. అంటే x వాల్యూ సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. x అంటే ఏంటి? ఏడిఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనమాట. 12 సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడుంది ఆప్షన్? బి ఈజ్ రైట్ ఆన్సర్. వాడు అడిగింది కూడా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏడిఈ. ఆ ఏడిఈని మనం x అనుకున్నాం అనమాట.